శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అజయబాబు గారు. అన్నపూర్ణ స్టూడియో ఈ రోజు చెప్పుకుందాం అండి. అన్నపూర్ణ స్టూడియో గురించి. అవును, గోల్డెన్ జూబ్లీ సంవత్సరం. అవును, ఎందుకంటే అంతకు ముందు 50 ఏళ్ళు అయింది ఈ ఆగస్టులో. అయితే అంతకు ముందు నాగేశ్వరరావు గారి గురించి చెప్పుకున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియో ప్రస్తావన తీసుకొచ్చాం. ఎందుకంటే సారథి స్టూడియో అవకాశం ఇవ్వనప్పుడు మనం ఎలా స్టార్ట్ అయింది. అవును, అయితే కొంచెం డీటెయిల్డ్ గా అన్నపూర్ణ స్టూడియో డీటెయిల్డ్ అంటే దాని ఎలాగా ప్రారంభించారు అనే దాన్ని కొంచెం కరెక్ట్. అసలు ముందు హైదరాబాద్ గురించి చెప్పుకోవాలి. హైదరాబాద్ లో అప్పట్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేవారు కాదండి. ఎప్పుడు బిజినెస్ పీపుల్ తప్ప తెలుగుతనం తక్కువ. ఇక్కడ ఉర్దూ ప్రభావం ఎక్కువ. అంటే ఉన్న తెలుగు వాళ్ళు కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు కాదు. దానికి ప్రభావం తెచ్చింది, తెలుగుతనానికి జీవనం తెచ్చింది అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటేనండి ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ కాకుండా ఉండుంటే, మిగతా వాళ్ళు రాకుండా ఉండుంటే, ఇక్కడ చిత్ర పరిశ్రమ డెవలప్ కాకుండా ఉండుంటే, ఆంధ్ర నుంచి బిజినెస్ పీపుల్ ఇక్కడ వ్యాపారాలు దానికి సంబంధించిన వ్యవహారాలను చూడకుండా ఉంటే, డిస్ట్రిబ్యూటర్ వ్యవహారాలు ఇక్కడ షూటింగ్లు జరగబట్టి డిస్ట్రిబ్యూషన్ తెలిసింది. లేకపోతే అది విజయవాడ ఉండేది. విజయవాడ ఉండేది. అసలు తెలుగు అనేది మనకి చాలా తక్కువ. తెలుగు తెలుసు కానీ అందరికీ ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. దానికి తెలుగు తేజం అక్కినేని నాగేశ్వరరావు అనటంలో అతిశయోక్తి కాదు. నంబర్ 1. ఇప్పుడు మనకు అన్నపూర్ణ స్టూడియో అనుకుంటున్నాం కదండి. అసలు హైదరాబాద్లో 2 స్టూడియోలు ప్రాముఖ్యమైన స్టూడియోలు ఉన్నాయి. ఒకటి సారథి, 2 అన్నపూర్ణ. 2 కట్టింది తెలుగువారే, అచ్చ తెలుగువారు, కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారు. ఒకరు చలపల్లి రాజా, యార్లగడ్డ లక్ష్మీ రామకృష్ణ ప్రసాద్ గారు. 2వ వారు అక్కినేని నాగేశ్వరరావు. 2 కృష్ణా జిల్లా వాళ్ళే. చలపల్లి రాజా ఆయన యార్లగడ్డ రామకృష్ణ. ఈయన కూడా కృష్ణా జిల్లా ఆయనే, గుడివాడ దగ్గర వీరరాఘపురం. ఏమండి, దీనికి ఇంత చేసినా కూడా ఆయన గనక రాకుండా ఉండుంటే ఆ రియాక్షన్ అంతగా ఉండేది కాదు. సారథి స్టూడియో ఇదివరకు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ సొంత సినిమాలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఎక్కువగా ఇక్కడ డైవర్ట్ అయిపోయి షిఫ్ట్ అయిపోయి చేసేంత ఇది రాల. ఆయన అన్నపూర్ణ స్టూడియో కట్టిన తర్వాతే ఆయన నిర్మాతలను ఇక్కడికి రమ్మన్నప్పుడే చాలామంది అట్రాక్ట్ అయ్యారు. మన తెలుగు దేశంలో ఎందుకు మనం డెవలప్ చేయకూడదు అని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోని డెవలప్ చేశారు. మా గురువు గారు కూడా దాదాపు 70 సినిమాలు అన్నపూర్ణ స్టూడియోలో మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉండగా చేశారు ఇక్కడ. అంటే ఆ స్టూడియో అభివృద్ధి కోసం కానీ దేని కానీ. ఏమండి, అప్పుడు నాగేశ్వరరావు గారి నిర్మాతలే కాకుండా ఆ కనెక్టెడ్ నాగేశ్వరరావు గారితో సినిమా తీసినా తీయకపోయినా తర్వాత తీసే సినిమాలు కూడా ఇక్కడ తీయటం మొదలుపెట్టారు నిర్మాతలు. ఇది మనం కారణం చెప్పుకున్నాం నాగేశ్వరరావు గారు ఎందుకు చేశానంది. అంటే శ్రీనారాయణ రెడ్డి గారి పద్యం ఒకటి గుర్తు చేసుకోవాలి మనం. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోరుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము గద్దెనెక్కి ఏలినవాడు, ఎవడరా ఇంకెవడు తెలుగువాడు అంటే పివి నరసింహరావు గారు. ఏమండి, తర్వాత ఇంకొక పద్యం ఉంది. పంచకట్టులోన మునగాడువాడు, కండువా లేనిదే గడప దాటని వాడు, పంచపక్షాలు కంచాన వడ్డించ, గోంగూరకాయ గుటకలు వేసేవాడు, ఎవడయ్యేవాడు అంటే తెలుగువాడు. గోంగూర కోసం పరితపిస్తాడు. ఆ తెలుగు గోంగూరకి ఇది నారాయణ రెడ్డి గారు రాశారు, మంద కాదు. ఏమండి, ఇది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంచకట్టులోన మునగాడు, కండువా లేనిదే గడప దాటని వాడు, పంచపక్షాలు కంచాన వడ్డించ, గోంగూరకాయ గుటకలు వేసేవాడు, ఎవరయ్యేవాడంటే మన తెలుగువాడు, ఇంకెవడైతే తెలుగువాడు అని నారాయణ రెడ్డి గారు చెప్పారు. సరే, ఇది అయిన తర్వాత ఈ తెలుగుతనం సగం తెలుగు నాగేశ్వరరావుతో వచ్చేసింది మనకి. హైదరాబాద్ని తెలుగువంతం చేసిన వారు అక్కినేని నాగేశ్వరరావు అంటంలో సందేహమే లేదు. ఏమండి,
మా గురువు గారు తీసిన 20-25 సినిమాలు ఆయనకి హైదరాబాద్లో తీశారు. మిగతా నిర్మాతలు తీసిన సినిమాలన్నీ ఇక్కడ తీశారు. ఇక్కడ తీసిన గ్రాడ్యువల్గా 90 నాటికి తెలుగు సినిమాలన్నీ ఇక్కడ కొంచెం అభివృద్ధి ప్రదంలో నిర్మాణాలు ఊపందుకున్నాయి. నిజంగా 90కి. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తుంటే అండి నాగేశ్వరరావు గారు బ్యాక్ సైడ్ అన్ని రాళ్లేనండి. రాళ్లే ఏం లేవు. ఒక అద్భుత శిల్పంగా మర్చాడు. అవును, అందులో సందేహం లేదు. ఈయన ఎప్పుడైతే ఈయన నాకు స్టూడియో ఉండాలి, నేను అటు ఇటు తిరగలేను అని అనుకున్నాడు, ఆయన కోసమే అయినా కూడా ఆయన వెళ్తే మెడ్రాస్ వెళ్ళాలి, లేదంటే బెంగళూరు వెళ్ళాలి. ఈ 2 దీంట్లో తప్ప షూటింగ్కి అవకాశాలు లేవు ఇక్కడ. సారథి స్టూడియో ఏమన్నారు వీళ్ళు. ఇది మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం. అంటే ఇప్పుడు నాకంటూ ఒక స్టూడియో ఉంటే బెటర్ కదా అని అనుకుని అప్పుడు గవర్నమెంట్ నుంచి ఆయనకన్నీ తెలిసిన వాళ్ళే కాబట్టి. ఆ తర్వాత ఒకప్పుడు రోజులు మారే సద్దినోత్సవంలో రంగారెడ్డి గారు అని ఒక మినిస్టర్ ఉండేవాడు. ఆయన రంగారెడ్డి జిల్లా ఆయన పేరు మీద ఉంది. ఆయన మీరు తెలుగులో ఇక్కడ ఎందుకు మీరు వచ్చి సినిమాలు తీయకూడదు అని చెప్పి ఆయన ఒక సద్దినోత్సవాలు చేస్తున్నారు, రజతోత్సవాలు చేస్తున్నారు, తెలుగు సినిమాలు కూడా ఇక్కడ తీయచ్చు కదా, మీకు ఏం కావాలంటే అది మేము చేస్తామని అప్పుడు ఆయన ఒక మాటగా అన్నాడు. ఆయన అది అంతే. ఆ తర్వాత డెవలప్ కాదా, ఎవరు పట్టించుకోలేదు, ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక మాట అన్నంత మాత్రం ఎవరైనా వచ్చేస్తారంటే అది సభా మర్యాద కోసం ఆయన చెప్పి ఉండొచ్చు అన్నారు. కానీ అది బాగా ఊపు అందుకుంది మాత్రం ఆ తర్వాత నాగేశ్వరరావు వచ్చింది. ఖచ్చితంగా. ఇప్పుడు ఆంధ్ర బైఫ్రికేట్ అయిన తర్వాత ఇప్పటికి కూడా అక్కడ పునాది పడలా. మరి చూసారా, అదే ఇంత డెవలప్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కూడా అక్కడే పునాది పడలేదు. అదే అందుకని అలాంటిది అప్పుడు ఎంత రిస్క్ చేస్తుంటారు. అది కాదండి అసలు. ఒకటి చెప్పనండి, ఆయన ఆపరేషన్ చేయించుకుని అమెరికా నుంచి వచ్చున్నాడు. అప్పటికి అమెరికా నుంచి వచ్చున్నాడు ఆయన. ఏమండి వచ్చిన తర్వాత ఒక్కడే అయిపోయాడు ఆయన. అయిపోయిన తర్వాత ఆ కొండలు ఎలా ఉన్నాయండి అసలు చూస్తే భయం వేస్తుందండి. అవును, కొండలు చూస్తే భయం వేస్తుంది. భయం వేస్తుందంటే అసలు చదువును చేసి సమతలం చేయటానికే కొన్ని ఏళ్ళు పడతాయి. అంటే అది ఇప్పుడున్న మెషినరీ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఓకే అండి, అప్పట్లో అంత లేవు. 75లో ఈయన స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసింది ఇప్పుడు మనం చెప్పుకుందాం. శంకుస్థాపన చేసింది ఆగస్టు 13, 1975. ఆయన అమెరికా నుంచి బైపాస్ చేయించుకుని వచ్చాడు ఇక్కడికి. 75లో శంకుస్థాపన చేశారు. ఎవరు చేశారు? వాళ్ళ పెద్ద అబ్బాయి వెంకటనారాయణ. ఇప్పుడు హీరోగా ఉన్న సుమంత్ లేడండి, మనవడు, పెద్ద మనవడు. వాళ్ళతోటి శంకుస్థాపన చేశారు. అన్నపూర్ణమ్మ గారు కూడా ఉన్నారు కోడలు. ఏమండి శంకుస్థాపన చేసిన తర్వాత ఈయన ఇక మొదలుపెట్టాడండి. ఆయన ముందు కొండల్ని తొలవటం మొదలుపెట్టాడు. ఈయన కొండల్ని పిండి చేయటం మొదలుపెట్టాడు. ఈయనకి ఎవరున్నారండి అసలు? శ్రామికుడు ఆయనే, కార్మికుడు ఆయనే, కూలీ ఆయనే, అసలు యజమాని ఆయన్ని హేళన కూడా చేశారంట. హేళన కూడా చేశారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? పైగా ఆయన ఎక్కువసేపు ఎండలో కూడా ఉండకూడదు. కానీ అసలు ఇంటికి వెళ్ళేవాడు కాదండి ఈయన. ఈ అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ భాగంలో అన్నపూర్ణ గారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, ఫలితం ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ రోజు క్యారేజ్ తీసుకుని వచ్చి ఆయనకి తినిపించి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయనతో పాటు కాసేపు ఉండి ఇంటికి వెళ్ళేవాడు. ఆయనకి ఏం కావాలో అన్నీ చూసుకుంది ఆవిడే. ఇప్పుడు డబ్బులు పెడితే ఏదైనా వస్తాయి అనుకుంటాం, కానీ ఆయనకు ఆరోగ్యరీత్యా ఏం కావాలనేది తెలుసుకుని చేయటం అనేది భారీ ధర్మంగా ఆవిడ చేశారు. ఇంకేతంటే ఆవిడ కూడా ఈ అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో భాగస్తురాలంటంలో నిస్సందేహంగా మనం ఒప్పుకొని తీరాల్సిందే. అంటే ఇవే మనం చెప్పుకోవాల్సింది. ఇప్పుడు ఇది ఎవరి కష్టం ఎంత ఉంది అనేది. ఏమండి తర్వాత ఎత్తైన కొండల్ని చదును చేయడానికి కొన్నేళ్ళు పడతాయని చెప్పాం కదండి. కానీ కేవలం అలా చేస్తూ ముందు 2 ఫ్లోర్లు కట్టారండి. ముందు 2 ఫ్లోర్లు కట్టారు ఆయన. 2 ఫ్లోర్లు కట్టి శంకుస్థాపన పిల్లలు చేశారని చెప్పాను కదా. 2 ఫ్లోర్లు ముందు రెడీ చేశారు ఆయన. ఎన్నాళ్ళలో రెడీ చేశారు? 5 నెలల, కేవలం 5 నెలల కాలంలో రెడీ చేశారు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఎవరైనా సరే ఒక ఇల్లు కట్టడానికే ఇప్పుడు 6 నెలలు 7 నెలలు పడుతుంది కదండి. 60 × 50 ఈ డైమెన్షన్స్ అండి ఫ్లోర్కి ఎంత హైట్లో.
60 ఫీట్ పొడుగును 50 ఫీట్ హైట్లో ఈ డైమెన్షన్స్లో ఫ్లోర్ 2 ఫ్లోర్ కట్టారంటే ఫస్ట్ నుంచి అక్కడి నుంచి పెద్ద నుంచి కింద నుంచి ఎట్లాగా వచ్చారు. ఓకే. దీన్ని తర్వాత దాని ఒక ఉద్యానవనం చేయడానికి ఆ రాళ్ళన్ని తొలిచి మొక్కలు నాటించి దాన్ని మామూలుగా చేయలేదండి నాగేశ్వరరావు. ప్రతి క్షణం ప్రతి బిట్టు ప్రతి రాతి వెనకాల ఆయన బ్రెయిన్ ఉంది, ఆయన ఆలోచన ఉంది, దీక్ష ఉంది, పట్టుదల ఉంది. అలాగే కంటిన్యూస్గా దీన్ని నేను ఎలాగైనా చేయాలి. దీనికి ఉదాహరణ ఏంటంటే దేవదాసుని మనం చెప్పుకున్నాం. దేవదాసు పనికిరాడు ఈయన యాక్టింగ్కి, నువ్వు వేరే వాళ్ళని పెట్టుకొని చెప్పి నిర్మాతలు బెదిరించిన ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. అప్పుడు ఏం చేశాడు ఈయన పట్టుదలగా, నేను దేవదాసుని ఎందుకు పనికిరాను, సాంఘిక చిత్రానికి ఎందుకు పనికిరాను అంటున్నారు, దేవదాసుకి అసలు పనికిరా అంటున్నారని చెప్పేసి చాలా కృషి చేసి దానికి ఏం చేయాలో అది చేసుకుని దాని ఆ ఎక్స్ప్రెషన్స్ తేవటానికి ఎన్నో విధాల తంటాలు పడి దేవదాసుని మహోన్నతంగా ఆయన నటించి అజరామర చిత్రం కింద చేశారు. అందులో సందేహం లేదు. ఏమండి అలాగే ఇప్పుడు కూడా అన్నపూర్ణ స్టూడియో కట్టడానికి కూడా ఈయన అదే పంధాన్ని అనుసరించి ఆయన ఏమాత్రం ఆలోచన కూడా ఒక్కడే అన్నాడండి. ఈయన ఒక్కడేనండి, ఎవరిని ఇన్వాల్వ్ చేయలే. ఏమన్నా అక్కడ చూస్తే మీరు ఆ ఫోటోలు చూస్తే నాగేశ్వరరావు ఒక్కడు ఆ మేస్తులు కనపడతారు అంతే. ఇచ్చేదంటే ముందు ఫస్ట్ నుంచి తీసుకుంటే ఈయన అసలు మగాడు కాదన్నారు, వేళకోళం చేశారు. ఆ తర్వాత ఈ నటన పనికిరాడు అన్నారు, ఆడంగి వేషాలు ఎక్కువ వేశాడు, ఆడంగితనం ఎక్కువ ఉందన్నారు. దాని నుంచి బయటపడ్డాడు ఈయన. ఏమంటే దేవదాస్ పనికిరాడు, దీని నుంచి భయపడ్డాడు. స్టూడియో ఏమన్నారు, ఇప్పుడు ఈ స్టూడియో కట్టి చూపిస్తున్నాడు ఈయన. అంచేత ఈ ఆగస్టు 13కి ఇది చేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి ఎన్టీ రామారావు గారు, 2 శివాజీ గణేషన్ గారు ఓపెన్ చేశారు. ఇద్దరు రిబ్బన్ కట్ చేసి. అప్పటికి ఆయన మినిస్టర్ కాదు, ఎవరు చీఫ్ మినిస్టర్ కాదు. రామారావు గారు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన 83 వరకు. అది వేసిన తర్వాత డి రామానాయుడు గారు సెక్రటరీ నవల్ని ఆయన ఫస్ట్ సినిమా కింద తీసి, ఇది 75 ఆగస్టు 13ని శంకుస్థాపన చేశారండి. 76 జనవరి 14ని ఓపెన్ చేశారండి. ఇది చూడండి, ఈజ్ ఇట్ పాసిబుల్? మనం ఒక చిన్న ఇల్లు కట్టాలంటే దాదాపు 6-7 నెలలు పడుతుందండి మెటీరియల్ తెచ్చుకుని ఇచ్చేసుకుని వచ్చేటప్పటికి. కానీ 2 పెద్ద ఫ్లోర్లు కట్టి దానికి సెట్లు వేసి, సెక్రటరీ కోసం సెట్ వేసి దాంట్లో షూట్ చేసి వాణిశ్రీను నాగేశ్వరరావు నవలా చిత్రం, డి రామానాయుడు గారు నిర్మాత. ఆ అవకాశం నాకేమండి సార్ అని ఆయన నాగేశ్వరరావుని చేసుకున్నాడు. ఏమండి అది బ్రహ్మాండంగా జరిగింది. ఆ తర్వాత ఇక వరుసగా మా గురువు గారు అన్నపూర్ణ, ఆ తర్వాత మిగతా అన్ని ఆ గార్డెన్ గ్రాడ్యువల్గా డెవలప్ అయిందండి. అది ఉద్యానవనంలాగా ఒక కోనసీమ ఎఫెక్ట్ తీసుకొచ్చారు ఆయన. తర్వాత ఒక ఎంటీ ల్యాండ్ మీద ఆ పల్లకీలాగా మ్యారేజ్ షూటింగ్ చేయడానికి ఒక పల్లకీలాగా ఉండేదండి. తర్వాత జర్నలిస్ట్ కోవని ఒక అద్దాల ఇది కూడా కట్టారండి. ఏమండి దీని తర్వాత రామారావు ఇంకొక 7 ఎకరాలు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు వీళ్ళు. స్టూడియో ఇంత బాగా డెవలప్ చేశారు కదండి, ఇంకో 7 ఎకరాలు ఇస్తే అది రామారావు గారు వచ్చిన తర్వాత దాన్ని అబ్జెక్ట్ చేశాడు ఆయన. అబ్జెక్ట్ చేసి అది వెనక్కి ఇచ్చేయాలి గవర్నమెంట్కి అన్నారు ఆయన. గవర్నమెంట్కి ఇచ్చారు కదా, దాంట్లో మీరు వ్యాపారం చేస్తున్నారు, ఈ కలప వ్యాపారం చేస్తున్నారు అని చెప్పేసి పెట్టాడు. ఎవరో స్టోర్ చేసుకున్నారు అక్కడ. ఆ ఖాళీ స్థలం ఉంటే అనురాధ టెంపర్స్ వాళ్ళు అప్పుడు ఏదో స్థలం కావాలి లేకపోతే ఆయన అడిగి కొంచెం స్టోర్ చేసుకున్నారు. అది పట్టుకుని మాకు వెనక్కి ఇచ్చేయండి అన్నారు రామారావు గారు. అప్పుడు కోర్టుకు వెళ్ళి ఆయన దీన్ని వెనక్కి తెచ్చుకున్నాడు ఆయన. మొత్తం ఇప్పుడు మొత్తం ఏ గొడవలు లేకుండా, అంటే ఈయన హర్డిల్స్ ఎన్నో వచ్చినాయండి ఈ స్టూడియోకి ఈ నడపడానికి కానీ దీనికి కానీ హర్డిల్స్ ఎన్నో వచ్చినాయి. ఎంతోమంది మీరు అన్నట్టు వేళకోళం చేసిన వాళ్ళే ఈ స్టూడియోకి. కానీ భారతదేశంలో ఒక ఇంత అందమైన స్టూడియో ఉందని మహా వాళ్ళు బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పొగిడే సందర్భాలను హిందీ పిక్చర్లు చాలా తీశారండి ఇక్కడ వచ్చి. అంటే ఈ ఏరియల్ వ్యూ ఉంది చూసారా అన్నపూర్ణ స్టూడియో, ఆ వ్యూ ఒకటి ప్లాన్ చేశాడు ఆయన నాగేశ్వరరావు.
అంటే అవుట్డోర్ చేసుకున్నా కూడా ఆ వ్యూ ఏరియల్ వ్యూ ఉండటానికి బాగా ఉండటానికి ఆయన ప్లాన్ చేశారు. బాగా హైట్గా ఉంటుందేమో, అందం చాలా బాగా ఉండేది. అవుట్డోర్ షూటింగ్స్ అన్ని సాంగ్స్తో సహా ఇక్కడే చేసేవాళ్ళు. ఎన్ని చెట్లు పెంచారండి ఆయన. ఇది అన్నపూర్ణ స్టూడియో వారి మొత్తానికి భగీరథుడు గంగని ఎలాగైతే తీసుకొచ్చాడో తపస్సు చేసి, అలాగే ఈయన పట్టుదలతో, కృషి దీక్ష పట్టుదలతోటి నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి చిత్ర పరిశ్రమకు అందించిన మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు. దీంట్లో అన్నపూర్ణ అమ్మగారికి కూడా భాగం ఉంది.